అటువంటి పీఠాధిపతులకి పాదసేవ చేయటానికి కాదు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకోవటానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది మా జగద్గురువుల స్థాయి. సనాతన ధర్మం ఈరోజు భారతదేశంలో మిగిలింది అంటే దానికి కారణం శంకర భగవత్పాదులు. ముందుగా అందరినీ క్షమాపణ అడుగుతున్నారు. పరంపూజ్య జగద్గురువుల్ని ఈ లోకమంతా ఇంతలా గౌరవిస్తుంది అంటే ఇటువంటి మహాకాశం మీద ఉమ్ము ఉయ్యాలని చెప్పేసి పీఠం గురించి సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. పీఠాధిపతుల గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటే మనం తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే మనం హిందూ అని చెప్పుకొని కూడా వృధా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ముందుగా అందరినీ క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే గతంలో గత్యంతరం లేక కొంతమంది జగద్గురువుల మీద నోటి విరోచనాలు చేసుకుంటే వాళ్ళ ఫొటోస్ని ప్లే చేస్తూ, వాళ్ళ వీడియోస్ని ప్లే చేస్తూ, వాళ్ళ ప్రస్తావన తెస్తూ చెప్పాల్సి వచ్చింది తప్ప జగద్గురువుల పక్కన ఎవరెవరినో పెట్టడం, పోల్చడం నా ఉద్దేశం కానే కాదు. అలాగే ఎవరైతే కొంతమంది జగద్గురువుల గురించి తక్కువ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా జగద్గురువులకు సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో ఇది ఒక అంశం. అయితే ఈ అంశాన్ని వేలెత్తి చూపించిన వెధవ ఎవడు, ఆ ఊరపంది ఎవడు, ఆ పోరంబొగ్గాడు ఎవడు, ఆ బూడిద గుమ్మడికాయ గాడు ఎవడు అని నేను చెప్పక్కర్లా. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు, మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు, మన ఇద్దరం కూడా తెలిసే మాట్లాడుకుంటున్నామన్న విషయం ఆ పందికి తెలుసు. కాబట్టి ఇక్కడ అప్రస్తుతం. అలాగే ఆ పంది ఏం మాట్లాడుతున్నాడు? జగద్గురువుల్ని అహంకారపూరితంగా ఏకవచనంతో మాట్లాడాడు. అలాంటి అహంకారులందరికీ బుద్ధి రావాలి అంటే ఏ విధంగా జగద్గురువులంటే ఒక ఆకాశమని, ఏ విధంగా జగద్గురువులంటే ఒక మహోగ్ర శిఖరం అని తెలుస్తుంది అంటే ఒక్కసారి ఈరోజు కొన్ని వీడియోస్ చూపిస్తాను, మీరు చూడాలి కూడా. ఎందుకంటే ఒక పంది, ఆడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఇది ఆడి వీడియోలు చూస్తే అర్థమైపోద్ది. అసలు ఆడికి ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలో కూడా తెలియదు. అంటే ఇది ఆడి వర్షన్ అనమాట. ప్రోగ్రామ్ అంటే వాడికి రాదులేండి. ఆ పంది ప్రస్తావన లేకుండా ఈరోజు జగద్గురువుల యొక్క గొప్పతనం చెప్తాను. ముందుగా జగద్గురువుల యొక్క భాష గురించి, లేకపోతే జగద్గురువుల యొక్క పాండిత్యం గురించి, జ్ఞానం గురించి మాట్లాడతాను. ఆ తర్వాత వారి యొక్క అణకువ ఏ విధంగా ఉంటుంది, అహంకార రాహిత్య స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా జగద్గురువుల యొక్క తెలుగు ప్రవచనం చిన్నగా చూద్దాం. అత్యంత శ్రేష్టమైన ఈ మార్గాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఈ పరంపరలో, ఈ దేశంలో, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో, అందరికీ ఏవేవో వ్యవహారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇంటి బాధ్యతలు, ఉద్యోగం బాధ్యతలు, అవన్నీ అందరికీ ఉన్నాయి. ఏదో ఒక విధమైనటువంటి బాధ్యత అందరికీ ఉండనే ఉంటుంది. కానీ అవేమున్నా కూడా వాటికి ఒకంత సమయం, అలాగే దాంతోపాటు అత్యంత ఆవశ్యకంగా నా యొక్క ధర్మాన్ని నేను ఉద్ధరించుకోవాలి, నా యొక్క ధర్మాన్ని నేను ఆచరించాలి, దీన్ని కాపాడుకోవడం కోసం నా వంతు కృషిని నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నడుం బిగించాలి. ఈ మార్గంలోకి రావాలి, ఈ ధర్మ మార్గంలో వెళ్ళాలి. అందరూ కూడా ఈ ధర్మ సంరక్షణ కార్యంలో పాల్గొనాలి. చూశారు కదా జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం. పూజ్య జగద్గురువులు అనుజ్ఞ చేసిన విధంగా మా వంతుగా మేము మన ధర్మాన్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ మీరు అనొచ్చు, ఆయన తెలుగువారు కాబట్టి తెలుగులో గొప్పగా చెప్పారండి, దానికి ఏముంది అనొచ్చు. కానీ ఇక్కడ వినాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇక రెండోది వినండి. जगतगुरु शंकराचार्य जी, सबसे पहले तो मैं आपसे यही पूछूंगी कि धर्म आज के दिन में है क्या? कुछ लोग कहते हैं मंदिर जाना धर्म है, कुछ लोग कहते हैं अच्छा काम करना धर्म है, कुछ लोग कहते हैं कि सनातन कुछ है ही नहीं। मैं आपसे पूछना चाहती हूँ, आप कैसे देखते हैं? कोई भी व्यक्ति इस दुनिया में सुख प्राप्त करना चाहता है, सभी लोगों की ये इच्छा तो समान है। ऐसा सुख अगर हमें मिलना है तब हमें धर्म का आचरण करना है, ऐसा शास्त्रों में कहा गया। सुख का साधन को ही हम धर्म कहते हैं। చూశారు కదా హిందీలో ఆవిడ అడిగిన ప్రశ్నకి స్వామివారు ఏ విధంగా సమాధానం చెప్పారో, స్వామివారు తెలుగు తన మాతృభాష అయిన మాతృభాషలో ఏ విధంగా మాట్లాడారో స్వచ్ఛమైన హిందీలో కూడా అదే విధంగా మాట్లాడారు. ఎక్కడ ఉర్దూ పదాలని జోడించలేదు. అదేవిధంగా నాకు అర్థం కాని భాష లేకపోతే కొత్త భాష అనుకున్నట్లుగా హిందీ భాష మధ్యలోకి ఆంగ్ల పదాలు లేకపోతే మరో భాషకు సంబంధించిన పదాలు కూడా
వారు ఎక్కడా దాన్ని జొప్పించే ప్రయత్నం చేయలేదు. అంత స్పష్టంగా హిందీ ఉచ్చారణ కూడా ఎంత బాగా చెప్పారు, హిందీలో ప్రవచనాన్ని ఎంత చక్కగా చెప్పారో వినండి. ఇక స్వామివారి యొక్క సంస్కృత భాషను కూడా వినండి. దేవ పునః పునః ఉపయుజ్యంతే, వారం వారం కేచన శబ్దా ఏవ పునః పునః ఉపయుజ్యంతే, పరంతు సంస్కృత భాషణాదికాలే वा लेखनादिकाले वा बहवः शब्दाः अपेक्षिताः भवन्ति। अतः तेषाम् अवगत्यर्थं पार्थक्येन प्रयत्नः सर्वैरपि कर्तव्यः भवति। काव्यादीनां पुनः पुनः अध्ययनादिकं बहुवारम् अवलोकनादिकं तत्सर्वमपि पुनः पुनः सर्वैरपि कर्तव्यं भवति। अतः विशेषतः शास्त्राणाम् अध्ययनं संस्कृतभाषायाश्च अध्ययनं सर्वेपि विशेषतः कुर्वन्तु। केचन विषयाः अत्र पाठ्यन्ते। ఇది స్వామివారి యొక్క సంస్కృత విద్వత్తు. సంస్కృతాన్ని కూడా మాతృభాషలాగానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంతటి నిష్ఠ, ఎంతటి డెడికేషన్ ఉంటే ఈ విధమైన సాధన వీలవుతుంది. ఊరికే జగద్గురు అనగానే ఎవడో శ్మశానం ఎర్రప్పగడిచ్చేస్తే దాన్ని పెట్టేసుకుని తోకలాగా తగిలించుకోవటానికి, లేకపోతే ఎవడో రాసి పెట్టాడు కదా అని చెప్పి, ఎవడో బిరుదిచ్చాడు కదా అని చెప్పేసి మహర్షి అని చెప్పేసి, రాజర్షి అని చెప్పేసి ఇష్టారీతిన బిరుదులు తగిలిచ్చేసుకుని తోకల్లాగా వెళ్ళిపోతే కుదరదు. దానికంటూ ఒక యోగ్యత ఉంటుంది. ఆ యోగ్యతని ఈ విధంగా నిరూపించుకోగలగాలి. పరంపూజ్య జగద్గురువుల్ని ఈ లోకమంతా ఇంతలా గౌరవిస్తుంది అంటే వారు పొందుతున్న గౌరవం వెనకాల ఎంతటి కృషి ఉంది, ఎంతటి కఠోర శ్రమ ఉంది, అది గమనించాలి మనం. అయితే చాలా మంది అనుకోవచ్చు, అదేముందండి, తెలుగు మన మాతృభాష, హిందీ మన దేశ భాష, సంస్కృతం మన ధర్మ భాష కాబట్టి సంస్కృతంలో గ్రంథాలన్నీ ఉంటాయి కాబట్టి సంస్కృతం నేర్చుకుని ఉండొచ్చు అనొచ్చు. ఒక్కసారి ಸ್ವಾಮಿವಾರಿ యొక్క ಈ ಪ್ರಸಂಗನ ವಿనండి. ಫೋನಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ಬೋದಾ ಅಂತ ಬೇರೆ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲಪ್ಪ ಆ ಥರ ನಾನು ಮಾಡೋಕ್ಕೆ, ಹಾಗಿದ್ರೆ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಹೇಗೆ ಅಂತ. ಆಗ ನಾನು ಅವ್ರಿಗೆ ಹೇಳೋದು ಒಂದೇ ಮಾತು, ನೀವು ಒಂದು ವೇಳೆ ನಿಮಗೆ ಹೇಳ್ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಯಾರೂ ಇಲ್ಲ, ಹೇಳ್ಕೊಡುವಂತಹ ವ್ಯಕ್ತಿ ಗುರು ನಿಮಗೆ ಯಾರೂ ಸಿಗಲಿಲ್ಲ ಅಂತಂದರೆ ಜಗದ್ಗುರು ಆಗಿರ್ತಕ್ಕಂತಹ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಇದ್ದೇ ಇದ್ದಾನೆ, ಜಗದ್ಗುರುಗಳಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯರು ಇದ್ದೇ ಇದ್ದಾರೆ. ಅವರು ರಚನೆ ಭಗವಂತ ಹೇಳಿದಂತಹ ಗೀತೆಯನ್ನಾಗಲಿ, ಶಂಕರರು ಉಪದೇಶ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಗ್ರಂಥಗಳನ್ನಾಗಲಿ, ಅದರಲ್ಲಿರುವಂತಹ 1-2-3 ಶ್ಲೋಕಗಳನ್ನಾದರೂ ನಿಧಾನವಾಗಿ ಪಠಿಸಿದರೆ ಅದರಿಂದ ನಿಮಗೆ ಬೇಕಾದಂತಹ ಏನೋ ಒಂದು ಸಂದೇಶ, ಏನೋ ಒಂದು ಮಾರ್ಗದರ್ಶನ ಸಿಕ್ಕೇ ಸಿಗುತ್ತೆ. ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕಾರ ನಿಮಗೆ ಆಗೇ ಆಗುತ್ತೆ. ఇది జగద్గురువుల యొక్క కన్నడ అనుగ్రహ భాషణం. ఇక్కడ కూడా వారు బహుశా కన్నడ వారు మాతృభాషనేమో అన్నట్లుగా ఎంతటి చక్కటి ప్రసంగం వినిపించారో చూశారు కదా. ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు మనం మాటలు వింటున్నాము, అదేదో వారు జగద్గురువులు కాబట్టి ఆకాశం నుంచి ఊడిపడిపోయి విద్య వచ్చేస్తుంది అనుకుంటాం. కాదు, స్వామివారి యొక్క కృషి, స్వామివారి యొక్క శ్రమ, స్వామివారి యొక్క నిష్ఠ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి, ఇవన్నీ నేర్చుకోవటానికి అనేది మనం గమనించాలి. ఎంతటి సాధన ఉంటే ఈ స్థితికి చేరుకుంటారు. అయితే ఇక్కడ కూడా కొంతమంది అనొచ్చు, వారు ఉండేది కన్నడ భూమి మీద కాబట్టి కన్నడ భాషని అనర్గళంగా మాట్లాడటానికి వారికి ప్రాక్టీస్ ఉంది కావచ్చు అంటారు. కానీ ఒక్కసారి వీరి మరో అనుగ్రహ భాషణం వినండి. கிரந்தங்கள் இருக்கோ அந்த எல்லா கிரந்தங்கள்லயும் சொல்லப்பட்ட அந்த அத்வைத தத்துவத்தை ஒரு பாதி ஸ்லோகத்துல எல்லோருக்கும் சொல்லணும்னா என்னன்னு கேட்டா, பிரம்ம சத்யம் ஜெகன் மித்யா ஜீவோ பிரம்ம இவ நாபரா அப்படின்னு சொல்லிட்டார். இதனுடைய அர்த்தம் என்ன? பிரம்மம் ஒண்ணுதான் உண்மை, ஜெகன் மித்யா, இந்த உலகம் என்கிறது மித்யா, ஜீவா இந்த ஜீவாத்மாவாக யார் இருக்கானோ இவன் உண்மையில பரமாத்மா ஸ்வரூபியா தான் இருக்கான். இதுதான் அத்வைத தத்துவம் அப்படின்னு ஒரு வார்த்தையில பகவத்பாதால் சொன்னார். இத கேட்ட உடனே நிறைய பேருக்கு நிறைய கேள்விகள் வந்துட்டு இருக்கு మనస్సుல. ఇది స్వామివారు తమిళనాడులో చేసిన ప్రసంగము, తమిళ భాషలో చేసిన ప్రసంగము. ఎవరైనా చెప్పండి, ఇప్పుడు తమిళు వారు ఎంత స్పష్టంగా మాట్లాడారో. అంటే స్వామివారు తెలుగు, తమిళము, కన్నడ, హిందీ, సంస్కృతం 5 భాషల్లో అనర్గళంగా ప్రసంగం చేశారు. ఎక్కడ ఒక భాష మాట్లాడుతున్నప్పుడు మరో భాష శబ్దాలు రాకుండా కేవలం సంస్కృత శ్లోకాలు అవసరాన్ని బట్టి వాడటమే తప్ప మరి ఏ ఇతర భాషకి సంబంధించిన పదప్రయోగాలు చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి జగద్గురువుల్ని తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు కూడా పలకటం రాని ఒక పంది విమర్శ చేసింది. అంటే ఇటువంటి మహాకాశం మీద ఉమ్ము ఉయ్యాలని చెప్పేసి ఒక పంది ప్రయత్నం చేసింది. మరి ఆ పందిని విమర్శించొద్దా? ఆ పందికి బుద్ధి చెప్పొద్దా? బుద్ధి చెప్పటానికి మన హిందూ సమాజంలో వ్యక్తులే లేరా? సో ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలని, వస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జగద్గురువుల యొక్క ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి.
ఇటువంటి గురువు మనకి దొరకటం ఎన్ని జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి మహాగురువు మనకు దొరుకుతారు. ఎందుకంటే శృంగేరి పీఠము అంటే ఆషామాషి పీఠం కాదు. ఈ పీఠం గురించి సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము ఉంచి సార్వభౌమ పీఠంగా ఈ 3 పీఠాలకి కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివారణ చెయ్యడానికి కావలసినటువంటి సర్వసమర్థులైనటువంటి పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులై అధిష్ఠించాలని నియమం చేసి దక్షిణమున శృంగగిరిలో పీఠాన్ని నెలకొల్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. చూశారు కదా, భారతదేశ వ్యాప్తంగా చతురామ్నాయ పీఠాలని శంకర భగవత్పాదులు స్థాపిస్తే ఆ చతురామ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠం ఈరోజు మనకుంటున్న శృంగేరి. అటువంటి సార్వభౌమ పీఠాన్ని అధిరోహించి ఉన్న పీఠాధిపతుల దర్శనం చేసుకుంటే చాలు మన జన్మ ధన్యమైపోయినట్లే. అటువంటి పీఠాధిపతుల గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతూ ఉంటే మనం తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే మనం హిందూ అని చెప్పుకొని కూడా వృధా. అయితే మరి అంతటి పీఠం మీద ఉన్న పీఠాధిపతి అంటే ఎలాంటి లెవెల్ చూపించాలి, ఎలాంటి లెవెల్ ఉంటుందో తెలుసా అసలు మీకు ఎవరికైనా? ఒక్కసారి మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను, ఇవి చూడండి. ఏంటి ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఎవరో సీఎంఓ పిఎంఓ వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. కాదండి, మన పూజ్య జగద్గురువుల వారు తెలంగాణ రాష్ట్రానికి వేయించేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పైలట్ అండ్ ఎస్కాట్స్, అలాగే మధ్యలో బందోబస్తు వాహనాలతోటి ఒక రాజులాగా వెళుతున్న వీడియో ఇది. నిజంగా రాజర్షి అనే పదానికి యోగ్యత కలిగిన వాళ్ళు వీళ్ళు. అంటే రాజ్యాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా వీళ్ళ పాదాల దగ్గరికి వస్తున్నా సరే అవి ఏవి పట్టించకుండా ఋషుల్లా జీవితాలు గడుపుతున్నారు. ఇది నిజమైన రాజర్షి తత్వం. రాజర్షి అనగానే నేను రాజర్షినయ్యా, నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను అంటూ మీడియా ముందు ఎగరటం కాదురా ఎర్రినా వ్యర్థ గురు. అర్థమైందా? హిందువులు అర్థం చేసుకోండి నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఇలాంటి పూజ్యులైన మన మహాత్ములు ఎవరైతే ఉన్నారో, మన జగద్గురువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్టేట్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా అతిథులుగా వెళితే వాళ్ళకి ఎలాంటి మర్యాదలు దక్కుతాయో కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరేడ్ ఒకసారి చూడండి. ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్లోనో, తమిళనాడులోనో, లేకపోతే కర్ణాటకలోనో కాదు. మనం అందరం కమ్యూనిస్టుల పరిపాలనలో ఉంటుందనుకుంటున్న కేరళ రాష్ట్రంలో క్రైస్తవులుగా మారిపోతున్నారు, ముస్లింలుగా మారిపోతున్నారు అని మనం ఆందోళన వ్యక్తం చేస్తున్న కేరళ రాష్ట్రంలో అక్కడ కూడా స్వామివారికి ఎలాంటి ఉత్కృష్టమైన మర్యాదలు ఉన్నాయో చూడండి. రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గుర్తించటమే కాకుండా వారికి రాష్ట్ర పోలీస్ అధికారుల చేత గౌరవ వందనం కూడా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడి నుంచి కూడా స్వామివారు ఎంత మర్యాదగా వినమ్రపూర్వకంగా నిష్క్రమిస్తున్నారో చూడండి. అంటే జరిగేవన్నీ దేన్ని కూడా మనసులోకి తీసుకొని నిస్సంగత్వంతో గడిపే గొప్ప ఋషులు శృంగేరి పీఠాధిపతులు. అంతేనా, రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ అగ్రనేతలుగా ఉన్నవారిలో ఒకరైన అమిత్ షా గారు సైతం ఆయన వద్దకు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ చూడండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగద్గురువుల్ని దర్శించుకున్న విజువల్ చూడండి.
చూశారు కదా, ఇది ముఖ్యమంత్రులు సైతం జగద్గురువులకి ఇచ్చే మర్యాద, ఆ స్థానానికి ఆ పీఠానికి ఇచ్చే మర్యాద. అలాగే మనందరం ఎంతో అభిమానించే యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, వారు జగద్గురువుల్ని దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రణామాలు చేశారో చూడండి. कि मुख्यमंत्री जी ने अपने भाषण में कहा था कि यहाँ उत्तर भारत में, उत्तर प्रदेश में हमारी यात्रा దేశమంతా గుండెల్లో పెట్టుకున్న యోగిజీ ఈరోజు జగద్గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఎంత వినమ్రంగా, తాను స్వయంగా ఒక యోగి అయినా, స్వామీజీ అయినా, తాను గోరఖ్పూర్ పీఠానికి అధిపతి అయిన జగద్గురువులకి పక్కన కింద స్థానంలోనే కూర్చున్నారు. ఇది జగద్గురువుల యొక్క స్థాయి. ఇక దేశంలోనే నెంబర్ 2 అంటే నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు అయితే నెంబర్ 2 అమిత్ షా, అండ్ ఆయన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. వారు జగద్గురువుల్ని దర్శించారు. చూడండి. చూసారా జగద్గురువుల యొక్క హుందాతనము, జగద్గురువుల యొక్క నిష్ఠ ఏ విధంగా ఉంటుందో. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చినా సరే వారు వారి పద్ధతుల్లోనే ఉంటారు. అధికారుల కోసం, నాయకుల కోసం పందాలు మార్చుకునేవాళ్ళు, వాళ్ళని మెప్పించాలని చెప్పేసి పద్ధతులు మార్చుకునేవారు కాదు జగద్గురువులు. అందుకే ఆ జగద్గురువులకి మేము ఎప్పటికీ దాసులం. ఇంతమంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇంకా ఎందరో కేంద్ర మంత్రులు, ఎన్నో రాష్ట్రాల గవర్నర్లు వారికి పాద నమస్కారాలు చేస్తున్నా సరే ఏ రోజు వారు అహంకరించి ఏమిటయ్యా, ఎవడవయ్యా నువ్వు, చూశావా అని ఎప్పుడు మాట్లాడట్లా. అది జ్ఞానం వల్ల వచ్చే సంస్కారం, అది యోగం వల్ల వస్తున్న సంస్కారం, అది జన్మ జన్మల పుణ్యం వల్ల వస్తున్న సంస్కారం. అటువంటి పీఠాధిపతులకి పాదసేవ చేయటానికి కాదు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకోవటానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది మా జగద్గురువుల స్థాయి. ఇంత స్థాయి ఉన్న ఈ రోజు అహంకరించరు. పైగా ఇప్పటికీ కూడా చిన్న పిల్లలు వెళితే స్వామివారు ఎలా పలకరిస్తున్నారో చూడండి. అది జగద్గురువులు అంటే. వారికి ఎవరి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ఉండాలో అన్ని స్పష్టంగా తెలుసు. చిన్నపిల్లలకి చెప్పాల్సిన విధంగా, వారితో వ్యవహరించాల్సిన విధంగా చేస్తారు. దేశాధినేతలు వస్తే వారితో ఎలా వ్యవహరించాలో, వారితో ఎటువంటి హుందాతనం మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా జగద్గురువులకి కరతలామలకం. ఇంత చేస్తున్న నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో వాటిలో దేన్ని విడిచిపెట్టరు జగద్గురువులు. వారు నిత్యం చేసే పూజల్లో చంద్రమౌళీశ్వర ఆరాధన అత్యంత ముఖ్యమైనది. దాన్ని ఎంత నిష్టగా చేస్తున్నారో, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన పూజల్లో తంత్ర విధానాన్ని ఎంత స్పష్టంగా, ఎంత నిష్టగా చేస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. చూసారా, స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తుంటే శివుణ్ణి, అంటే శివలింగాన్ని సాక్షాత్తు ఒక పసిబిడ్డని చేతిలోకి తీసుకున్నట్టు తీసుకుని ఎంత నిష్టతో ఆరాధన చేస్తున్నారో. ఇక్కడ కొంతమందికి స్పష్టంగా తేడా చెప్పాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద శివలింగాలు పెట్టాము, ఏ లోహంతో పెట్టాము అనేది కాదు, ఎటువంటి నిష్టతో శివుణ్ణి ఆరాధిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఊరికే చెంబులు తీసుకుని నీళ్ళెట్లా చెంబులు పోసేస్తే శివుడి మీద అది అభిషేకం అవ్వదు. లేకపోతే ఫైర్ ఇంజన్లు పెట్టుకుని కొడితే అది అభిషేకం అవ్వదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుస్తుంది, ఆ విషయం నాకు తెలుస్తుంది. మనం అతని గురించే మాట్లాడుకుంటున్నాం అనే విషయం ఆ పందికి తెలుస్తుంది. కానీ జగద్గురువుల వీడియోలో వాడి పేరు కూడా తీయొద్దు అని సంకల్పం చేసుకున్నాను కాబట్టి చేయట్లేదంతే. ఒక్కసారి జగద్గురువులు శారదాంబని ఆరాధించే క్రమంలో తంత్రంతో చేస్తున్న ఈ పూజా విధానాన్ని చూడండి, వారు ముద్రలు పెడుతున్న విధానాన్ని గమనించండి. ఇది స్వామివారి యొక్క స్థాయి. ఇటువంటి వారిని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నాం. మీకు తెలుసా, సనాతన ధర్మం ఈరోజు భారతదేశంలో మిగిలింది అంటే దానికి కారణం శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు వారు భారతదేశం నలుమూలలా ఏర్పాటు చేసిన ఈ 4 పీఠాలు. అటువంటి 4 పీఠాల్లో సార్వభౌమ పీఠం శృంగేరి అయితే ఆ శృంగేరి దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశం మొత్తానికి అంటే దక్షిణ ఆమ్నాయ భాగం ఇది.
అంటే ఈ దక్షిణ భారతదేశం అంతటా కూడా వేదాన్ని కాపాడాల్సిన బాధ్యత, ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఈ జగద్గురువులది, శృంగేరి పీఠాలపైన ఉంది. వారు శాస్త్ర ప్రకారమే మాట్లాడతారు, వైదికాన్నే మాట్లాడతారు. మీకు నచ్చేలాగా వేదాన్ని భ్రష్టు పట్టించేలాగా, వేదాన్ని పక్కదారి పట్టించేలాగా ఒక్కనాటికి కూడా ఈ దొంగల గురించి లేకపోతే ఈ బ్యాడ్ బాబాస్ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరైనా కానీ అటువంటి శృంగేరి పీఠానికి డెడికేట్ చేసిన మహావాక్యం అహం బ్రహ్మాస్మి. ఆ అద్వైతాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితంలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు శృంగేరికి వెళ్ళండి. శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. శృంగేరి పీఠాధిపతి ఆశీర్వదించారు అంటే సాక్షాత్తు అమ్మవారు ఆశీర్వదించినట్లే. అలాగే శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు సాక్షాత్తు శంకర భగవత్పాదులే. ఇది నాకు కలిగిన అనుభూతి. ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్తు శంకర భగవత్పాదుల్ని దర్శించుకున్న భావనే మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శృంగేరికి వెళ్ళి ఒక్కసారి జగద్గురువుల్ని దర్శనం చేసుకోండి. అటువంటి జగద్గురువుల మర్యాదకి భంగం కలిగించే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు నిలదీయండి, లేదా ప్రతి ఒక్కళ్ళు మీ ప్రాంతాల్లో పోలీస్ కేసులు పెట్టండి. అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా చేయండి. శారదే పాహిమాం, శంకర రక్షమాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.